చూస్తూనే 4 days అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి మన వెయిట్ లాస్ డైట్ ప్లాన్ సిరీస్లో. చాలా హ్యాపీ అండ్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక హెల్దీ వేలో కడుపు నిండుగా తింటూ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా గుడ్ థింగ్ కదా. అండ్ ఇవాళ థర్స్డే డైట్ ప్లాన్లో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ థర్స్డే డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. ఎప్పట్లాగే ఈ కప్తో 2 cups ఆఫ్ వామ్ వాటర్ తాగేసాను లెగవంగానే ముందు. అండ్ దెన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను ఇవాళ. కానీ ఎందుకనంటే నేను డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంది నైట్ పడుకునే ముందు ఎక్కువగా జీరా వాటర్ కానీ వామ్ వాటర్ కానీ లేదా సినమన్ ప్లస్ జీరా, సినమన్ ప్లస్ వామ్, సోంప్ ఇట్లా తీసుకుంటున్నాను అనమాట. అందుకే మార్నింగ్ ఎక్కువగా ఏసీడీ తీసుకుంటున్నాను. ఒకవేళ మార్నింగ్ ఏదైనా డిటాక్స్ డ్రింక్ తీసుకుంటే ఇంకా మధ్యలో ట్యూస్డే తాగాను కదా భోజనానికి ముందు, అంటే ఏదైనా మనం తినడానికి ఒక గంట ముందు లేదా 40 minutes ముందు ఏసీబీ తీసుకుంటే చాలా మంచిది అనమాట. అండ్ ఇవాళ డైట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండిద్దని లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా. ఎందుకనంటే కొంచెం అంటే ఏమనుకుంటారు అంటే మనం డైట్లో ఉంటే ఇదిగానే తినొచ్చా ఇలాగానే తినొచ్చా అని అనుకుంటారు. అంత మంచి రెసిపీ అనమాట మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఓకే, నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్న తర్వాత ఒక 1.5 hour 2 hours అలా గ్యాప్ ఇచ్చి ఒక చిన్న గ్లాస్తో కాఫీ తాగాను ఎప్పట్లాగే. అండ్ దెన్ ఇంకా డైరెక్ట్ లంచ్లోకి వచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్న వెజ్జెస్ అన్నీ నేనైతే ఇప్పుడు రెసిపీలోకి వాడుతున్నానండి. మీకు ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని వేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక్క చిన్న స్పూన్తో నెయ్యి అనేది వేసుకున్నాను అనమాట. నెయ్యి కాగిన తర్వాత అందులోకి ఇంకా వెజిటేబుల్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, అలాగే బ్రోకలీ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అండ్ టొమాటో, ఇలా నాకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని ఏమంటారు రెగ్యులర్గా యూజ్ చేసే వెజ్జెస్ ఉంటాయి కదా, అవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. లైక్ టొమాటో, ఆనియన్స్, క్యాబేజ్ ఇలాంటివి ఉంటాయి కదా అవి. అండ్ దెన్ ఇవి మంచిగా ఒకసారి సాటే చేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోవద్దు. అండ్ ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కానీ వేసుకుంటున్నాను, అలాగే పసుపు కానీ వేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపు యాడ్ చేస్తాను. ఓకేనా. ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇన్ బిట్వీన్ కొంచెం కారంగానే యాడ్ చేసేసుకున్నాను. అన్నీ కొంచెం తక్కువగానే వేస్తున్నానండి. ఎందుకు అనేది రెసిపీ కంప్లీట్గా చూడండి, మీకే అర్థమైద్ది. ఓకేనా. కారంగానే వేసుకున్నాను కదా, ఒక మంచి మిక్స్ ఇచ్చేసేసి కంప్లీట్గా ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టి ఇక్కడ నేను ఉడికిస్తున్నాను అనమాట. ఓకేనా. అండ్ దెన్ మధ్యలో ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోండి ఒక 2-3 సార్లు. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెజ్జెస్ మరీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఒక 80-90% ఉడికితే చాలు, అక్కడికి ఆపేసేయండి ఇంకా ఫ్లేమ్ అనేది కంప్లీట్గా. తర్వాత ఇక్కడ నేను 4 eggs అయితే తీసుకున్నాను, ఎందుకంటే నాకు మా హస్బెండ్ కాబట్టి. అండ్ మంచిగా బీట్ చేసుకోండి. ఎంత మంచిగా బీట్ చేసుకుంటే మనకి ఈ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వచ్చింది అనమాట. అండ్ ముందుగా మనము ఏదైతే మిక్స్ రెడీ చేసి పెట్టుకున్నామో వెజ్జీస్ మిక్స్, అది ఎగ్స్లోకి వేసేసుకొని బాగా ఇంకొకసారి బీట్ చేసేసుకోండి. అండ్ దెన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసేయండి. అండ్ దెన్ మనం ఏదైతే ఎగ్ మిక్చర్ ఉందో అది వేసేసుకొని ఇది కానీ మంచిగా స్ప్రెడ్ చేసేయండి ప్యాన్ మొత్తానికి, ఒకే దగ్గర వెజ్జెస్ లేకుండా, ఎందుకంటే టర్న్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకేనా. మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని ఇది కొంచెం మంచిగా ఉడికించుకోవాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టొద్దు, ఎందుకంటే ఎగ్ కదా త్వరగా కింద మాడిపోయిద్ది. కంప్లీట్ సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోండి. ఎక్కువ టైం అయితే పట్టదండి. కరెక్ట్గా ఒక 7 to 8 minutes అలాగా రెడీ అయిపోయింది మనకి రెసిపీ అనేది. ఓకేనా. అండ్ చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. అండ్ కింద కూడా ఎక్కువ ఫ్లేమ్ పెట్టకపోవడం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అయింది, రోస్ట్ అయింది అనమాట, కుక్ అయింది కాదు. ఓకేనా. ఇప్పుడు ఎలాగో కష్టపడి కింద మీద పడి మా ఆయన హెల్ప్తో టర్న్ అయితే చేసేసాను, ఎందుకంటే కొంచెం హెవీగా ఉంది కదా అందుకని. ఆ తర్వాత ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం చీజ్. ఇవాళ ఇదే అనమాట స్పెషల్. అలాగే ఓరిగానో కొంచెం వేసాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేను యాడ్ చేసింది ఏంటంటే పెరి మసాలా అనమాట, కొంచెం అలా వేసాను అంతే. చాలా అంటే చాలా బాగుండిద్ది టేస్ట్. అండ్ కొంచెం
కొత్తిమీర కానీ వేసేస్తున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి కంప్లీట్ సిమ్లో పెట్టేసేయండి ఫ్లేమ్ అనేది. ఎందుకనంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు కింద అడుగంటే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ మధ్య మధ్యలో 1-2 సార్లు చూసుకుంటుండండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఫైనల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే ఇవాళ మన వెజ్ మిక్స్ ఆమ్లెట్. చూస్తున్నారా? చూస్తుంటే సేమ్ పిజ్జా లాగానే ఉంది కదా టేస్ట్ కానీ అండి. ఆల్మోస్ట్ నాకు పిజ్జా తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు మీకు ఫైనల్ అవుట్పుట్ చేస్తాను చూడండి. చూస్తున్నారా ఎలా ఉందో? సేమ్ మనం ఇంట్లో బేక్ చేసుకుంటే పిజ్జా ఎలా ఉండిద్దో అలాగే ఉంది కదా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇలా రావాలంటే మీరు ఎగ్ని చాలా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంత వీలైతే అంత మంచిగా బీట్ చేసేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా మన ఆమ్లెట్ వచ్చిందో. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదా ఇది ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయడము. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ వెజ్జీస్తో ఆమ్లెట్ వేసాను, అప్పుడు అది సరిగా రాలేదన్నమాట. అండ్ ప్రాసెస్ కూడా ఇది కాదు, వేరే ఛానల్లో చూశాను. అసలు ప్రాసెస్లో అట్లా చేస్తే రాదని నేను ఫిక్స్ అయిపోయి ఇంకా ట్రై చేయలేదు, ఓన్లీ వన్స్ ట్రై చేసి. ఇదైతే కొంచెం కాన్ఫిడెంట్గానే ఉంది, ఎందుకనంటే ఇది ఆ ప్రాసెస్ అనేది చాలా మంచిగా ఉంది. అండ్ మనకే అర్థమైపోయింది కదా కొన్ని రెసిపీస్ చూస్తుంటే దీని ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండిద్దా ఏంటి అనేది. సో నాకు అదే జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూడండి ఒక్క పీస్ కట్ చేసి చూపిస్తున్నాను మీకు. సేమ్ మనం పిజ్జాని కట్ చేసి పీస్ తీస్తే ఎలా వచ్చింది అలా వచ్చింది కదా. నిజంగా నాకైతే చాలా చాలా మంచిగా నచ్చింది. ఇంకా ప్రతి వారం అంటే వారంలో కనీసం ఒక్కసారైనా సరే ఈ రెసిపీ మేము ట్రై చేస్తాము. నాకే కాదు మా హస్బెండ్కి కానీ చాలా మంచిగా నచ్చింది. అండ్ ఎక్కడా కూడా ఎగుటు వేసే ఇదే లేదండి, ప్రతిదీ మనకి ఎప్పుడు ఇంట్లో అందుబాటులో ఉండేవే. అండ్ ఇవి మనం వేసిన వెజ్జీస్ కూడా అంత మంచిగా ఉడికాయి అన్నమాట. అండ్ ఏవైతే మనం ఫ్లేవర్స్ యాడ్ చేసామో అవి పక్కా ఆప్షనల్ అండి. మీకు ఉంటే ఇంట్లో వేసుకోండి, లేదంటే ఉత్త ఉప్పు కారం పసుపు వేసుకొని మిరియాల పొడి వేసుకున్నా కూడా అద్భుతంగా ఉండిద్ది టేస్ట్ చెప్పాలంటే. నా దగ్గర ఉంది కాబట్టి ఆ ఒరిగానో అండ్ పెరి పెరి పౌడర్ వేసాను అంతే. ఓకేనా? అవి పక్కా ఆప్షనల్ అండ్ మీ చాయిస్ అనమాట. అండ్ నేనైతే ఇక్కడ నా లంచ్ని యమ్మీగా టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసేస్తున్నాను. చెప్పాను కదా నాకు పిజ్జా తిన్న ఫీలింగ్ ఉందని చెప్పి, అది. అండ్ ఈ 3 days కొంచెం ఉప్పు కారాలు తక్కువగా ఉన్నాయి కదా, సో ఇది ఇవాళ తింటుంటే ఎంత హాయిగా అనిపించిందో. సో వీక్లీ వన్స్ ఖచ్చితంగా మన డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో జినీకి పపాయ కట్ చేస్తూ ఒక 2-3 ముక్కలు తిన్నాను అంతే, ఎక్కువ ఆకలి వేయలేదు నాకు. అప్పుడు లంచ్లోకి తీసుకున్న ఆమ్లెట్ ఏదైతే ఉందో ఎంత ఫుల్లీగా ఉండిందంటే నాకు కంప్లీట్ టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట. సో వేరే దాని మీద కానీ వెళ్ళలేదు, కాకపోతే కట్ చేస్తూ దాని టెక్స్చర్ చూసి కొంచెం టెంప్ట్ అయ్యాను అనమాట. అండ్ పైకి జినీకి తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు క్లైమేట్ చూసారా ఎలా ఉందో. అండ్ జినీకి మోస్ట్లీ వాడు ఎప్పుడైతే సాలిడ్స్ స్టార్ట్ చేశాడో 99% అన్నీ నేను ఇంట్లో చేసేవే అండి. అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఇవ్వడము, బాయిల్డ్ వెజ్జెస్ నేను ఏమేమి ఇస్తున్నాను ఇవన్నీ కూడా సపరేట్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఒక వీడియో కాదు, అసలు చిన్నపిల్లలకు సంబంధించి డైట్ ప్లాన్ కానీ వాళ్ళు తినాల్సిన వే ఆఫ్ ఈటింగ్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయండి కంటెంట్. ఖచ్చితంగా నిదానంగా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మనకి ఒక మంచి రీచ్ వస్తే ఏమంటారు ఎగ్జైట్మెంట్ ఉండిద్ది. అండ్ పెట్టాలి వీడియోస్ అన్న ఆత్రంగానే ఉండిద్ది. కాకపోతే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది, ఇంత మంచి కాంటెంట్ ఇస్తున్నా కానీ వీడియోస్ రీచ్ అవ్వట్లేదుగా వ్యూస్ అనేవి. సో దానివల్ల బట్ స్టిల్ నేనైతే అస్సలు గివప్ చేయను, ఖచ్చితంగా కంటిన్యూగా పెడుతూనే ఉంటాను వీడియోస్. అండ్ ఇంకా డిన్నర్కి వచ్చేసి ఫ్రూట్ బౌల్ తీసుకున్నానండి. ఇవాళ ఫ్రూట్ బౌల్లోకి నేను యాడ్ చేసింది ఏంటంటే చూస్తున్నారు కదా పుచ్చకాయ, అలాగే బత్తాయి అంటారు కదా మొసంబి, అదొకటి తీసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఇవాళ తెచ్చారు. మొసంబి మరీ పుల్లగా ఉండిద్ది అనుకున్నాను కానీ చాలా బాగుంది, నాకు మంచిగా నచ్చింది. సో అదిగానే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి నైట్ 9 o'clock ఆ టైంలో తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను పడుకునే లోపల లేట్ అయ్యిద్ది అనమాట, అందుకే నేను ఆ టైంలో తింటున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ పడుకునేటప్పుడు అంటే ఒక 1 hour ముందు అలాగా ఏం తీసుకుంటున్నానో చూపిస్తాను చూడండి. ఇవాళ అయితే బుల్లెట్ కాఫీ తీసుకుంటున్నాను. ఇది కానీ చాలా సింపుల్ అండి రెసిపీ. జస్ట్ 1 స్పూన్ కాఫీ పౌడర్లో వేడి వాటర్ యాడ్ చేసేసుకొని అందులోకి మనము 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఇలా ఆవు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బుల్లెట్ కాఫీ రెడీ. యాక్చువల్గా ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసులోకి బాగా తిరగొట్టుకోవాలి,
అది బుల్లెట్ కాఫీ అంటారు. కాకపోతే నేను ఇక్కడ మీకు వీడియోకి చూపించడానికి ఇట్లా తిరగొట్టేదంతా అవ్వదు కదా అని చెప్పి ఇలా స్పూన్ పెట్టి మిక్స్ చేస్తున్నాను అనమాట. సో గైస్, ఇవాళ అయితే ఇంకా థర్స్డే డైట్ ప్లాన్ ని ఈ బ్లాక్ కాఫీతో వైండ్ అప్ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్గా బ్లాక్ కాఫీ కాదు, ఇది బుల్లెట్ కాఫీ అనమాట. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ చేయించాను కదా, చాలా సింపుల్. కాకపోతే కొంతమందికి గీ ఇష్టం ఉండకపోతే నార్మల్ బ్లాక్ కాఫీ అయినా తాగొచ్చు. ఇంకా మీకు కావాలంటే బ్లాక్ కాఫీలో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత హనీ మిక్స్ చేసుకొని తాగండి, చాలా టేస్టీగా ఉండేది. మార్నింగ్ టైంలో అయితే లెమన్ గానీ మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కూడా కొంచెం సపరేట్గా డీటెయిల్గా మీతో షేర్ చేస్తానండి, ఓకేనా. చాలా అంటే చాలా ఉన్నాయండి వెయిట్ లాస్ రెసిపీస్ అయితే నా దగ్గర, ఎస్పెషల్లీ డ్రింక్స్ విషయంలో. అండ్ ఇంకా ఫుడ్ విషయం అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా, మండే నుండి వెన్స్డే వరకు ఆల్రెడీ చూసేసారు, అండ్ థర్స్డే ఇవాళ కూడా చూసేసారు కదా. చాలా డిఫరెంట్గా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రాంక్లీ స్పీకింగ్. అంతకుముందు ఒకసారి ట్రై చేశాను కానీ ఇంత పర్ఫెక్ట్గా రాలేదనమాట. అండ్ నేను చీజ్ కానీ వేయలేదు. ఇవాళ చీజ్ వేసాను, అసలు ఎంత బాగా వచ్చిందో అండ్ ఎంత టేస్టీగా ఉందో మాటల్లో చెప్పలేను. అండ్ నేను ఒరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇవి యాడ్ చేశాను కదా, వాటి వల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయిందనమాట. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నేను ఎందుకు ముందు 3 days అస్సలు ఆయిల్ ముట్టుకోలేదంటే ట్రై చేద్దాము అసలు ఎట్లా ఉండిద్ది ఏంటి డైట్ అనేది అనమాట. కాకపోతే ఇవాళ కూడా నేను వేసింది ఆయిల్ కాదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నెయ్యిలోనే చేశాను. దట్టు ఓన్లీ 2 spoons అనమాట. స్టార్టింగ్ ఫ్రై చేసేటప్పుడు 1 spoon, తర్వాత ఆమ్లెట్ వేసేటప్పుడు 1 spoon అంతే. అండ్ నాకు మా హస్బెండ్కి కాబట్టి. అండ్ నెయ్యి తినొచ్చండి, నో ప్రాబ్లం. నేనైతే చాలా దగ్గరలో వినున్నాను నెయ్యి తినొచ్చు అంట, కాకపోతే ఆయిలే తినకూడదు, కొంచెం అవాయిడ్ చేయాలి అని అంటారు. అండ్ ఇంకా ఫ్రైడే అండ్ సాటర్డే కదా, ఫ్రైడే కూడా రెసిపీ డైట్ ప్లాన్ అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయబోతున్నాను అనమాట. నాకెందుకు కొత్త కొత్త థాట్స్ అన్ని వస్తున్నాయి. అండ్ సాటర్డే కూడా అంతే, కొంచెం ట్రైగా. సాటర్డే అయితే నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్గా అస్సలు స్టవ్ తో పని లేకుండా చేస్తాను, చూస్తూ ఉండండి, ఓకేనా. అంటే స్టీమ్ కానీ చేయనమాట ఏమి, కానీ హెల్తీగా ఉండిద్ది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా ఇంట్రెస్టింగ్ గా కానీ ఉండిద్ది అనమాట తినడానికి. సో ఇదనమాట ఇవాళ డైట్ ప్లాన్, థర్స్డే డైట్ ప్లాన్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో. యాక్చువల్గా ఇది నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ అండి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అయ్యే రెసిపీస్ అనమాట ఇవన్నీ, ఓకేనా. ట్రై చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే. అండ్ ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటే షేర్ చేయండి ఖచ్చితంగా, మీ ఫ్యామిలీకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కలీగ్స్కి కానీ, ఎవరికైనా. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు అంటే ఫ్రైడే డైట్ ప్లాన్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ ఆల్వేస్. బాయ్.